బిల్లు ఏమైంది? बुलेट कदलादी ब्लीडिंग आवतलेदु మరి ఎట్లా मेरे हाथ में कुछ नहीं जल्दी हॉस्पिटल की తీసుకుపోవాలా అన్న నీకేం కాదన్న కొద్ది కొర్చుకోనా అన్న రాళ్ళగుట్ట పక్కనే కదనే తీసుకుపోదాం అది చాలా రిస్క్ కుదరదు రేనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వు ఇంజెక్షన్ देने का क्या फायदा अर्जेंट గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకుంటే కొన్ని గంటల్లో చచ్చిపోతాడు కొద్ది కొర్చుకోనా రెహానా ఇంజెక్షన్ ఇవ్వు ये क्या हुआ पूरा टूट गया इंजेक्शन बॉटल्स అన్నీ పగిలిపోయాయి సరిగ్గా చూడు చూడు ఇప్పుడు ఏం చేయాలా కొద్ది కొర్చుకోనా అక్క నా దగ్గర ఉందక్క ఏం కాదన్న రేనా తొందరగా ఇంజెక్షన్ ఇవ్వు అన్న చేతులు గట్టి పట్టు కదలకుండా పట్టుకోండి అన్న గట్టి పట్టు ఏం కాదన్నా అయిపోయిందన్నా ఒక విప్లవం వద్దిల్లాలంటే త్యాగాలు తప్పవు. మొట్టమొదటిసారి రామన్నను కలిసినప్పుడు ఆయన నాతో అన్నమాట, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వస్తే కాదన్నాడు. ఓ పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ చేస్తానంటే వద్దన్నాడు. వాళ్ళమ్మ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు. నాకు విప్లవం ముఖ్యం, సొసైటీని మార్చడమే నా లక్ష్యం అని అన్నీ వదిలి విప్లవకారుడయ్యాడు. బుల్లెట్లకు సైతం ఎదురు నిలబడ్డాడు. తన ప్రాణం పోయినా సరే తన ఆశయాన్ని చంపుకోనని కంకణం కట్టుకున్నాడు. తన ఆశయం సాధించటానికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. నాకంటే నాకు ఈ విప్లవం ఎక్కువ. నేనున్నా లేకున్నా పోరాటం జరగాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పాడు. మనుషులు చనిపోయిన విప్లవం చావకూడదు. సాంఘిక న్యాయానికి మన దళం ఒక ఆయుధం.
ఆ ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి. నా గురువు, నా దైవం మన రామన్న. ఈరోజు ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోతున్నాను. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని బాధ నుంచి తప్పించాలంటే మీ అందరి పర్మిషన్ కావాలి. ఆలోచించండి. మత్తు దిగిన తర్వాత ఆయన బాధతో చావడం మంచిదా, లేక మత్తులో ఉండగానే ప్రశాంతంగా చావడం మంచిదా? మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. ఏంటిది? ఆయన మీ గురువునే చంపుతారా? రేయ్, నోరు మూసుకోరా. నీకు దండం పెడతాను, చంపొద్దు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు, చంపొద్దు ప్లీజ్. రేయ్, నోరు మూసుకోమన్నానా? మీరు మనుషులు కదా, ఆయన మీకోసం బుల్లెట్ తీసుకున్నాడు. ఈ రోజు చనిపోతున్నాడు మీకోసమే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ గురువునే చంపుతారా? ఆయన చంపొద్దు. మీరు ఆయన చంపితే విప్లవకారులు కాదు, కూలికోరలు అవుతారు. చంపొద్దు, కూలికోరలు అవుతారు. ఆయన చంపొద్దు, కూలికోరలు అవుతారు. చంపొద్దు. ఆగు. అతను కరెక్ట్గా అడిగాడు. మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం అన్నా. కాపాడుకుందాం అన్నా. సరే, రాళ్ళ గుట్టకెళ్దాం.
ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మరి మీరేం చేశారండి? ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవులకి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు ఎకనామిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానీకాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి. అవే అసంతృప్తికి ఊపిరిపోస్తున్నాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్. అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు. మా పార్టీకి లేదు. వెరీ గుడ్. మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరవతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం. మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం. ఏమంటారు? నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా. మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మీ మాట వాళ్ళు కాదనరు. అది ఒకప్పుడమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఆ కోవకి చెందినవాడే ఈ గోగి కూడా. ఇంతకు ముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్లో లేడమ్మా. ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి. నేను ట్రై చేస్తానమ్మా. ఐ డూ మై బెస్ట్. ఆయన ఇప్పటిదాకా అయితే సేఫ్ గానే ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. చీకటి పట్టాక రాళ్ళగొట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. హరి వాట్ జాగ్రత్త. మెల్లగా.